హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ పాత్ర. నేను మీ తాడిపోయిన లావణ్య యాదవ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీస్ వచ్చి నేను ఇడ్లీలోకి కారపొడి చేస్తున్నాను. ఆ కారపొడి ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని బాండీలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు నేను ఈ మిరపకాయలు యాడ్ చేస్తున్నాను. మనకి కారపొడి ఎంత కావాలో అంత సరిపోని ఎండు మిరపకాయలు యాడ్ చేసుకున్నాము. ఎండు మిరపకాయలు అనేది ఇప్పుడు దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయినాయి కదా. 2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పును కూడా యాడ్ చేసుకున్నాము. ఇవి కూడా దోరగా వేయించుకుందాము. 2 టేబుల్ స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేసుకున్నాం. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం. ధనియాలను కూడా 2 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని మనం ఒక 5 మినిట్స్ వరకు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకుని నేను వాటర్లో కడిగి పెట్టేసుకున్న కరివేపాకు. మనం కరివేపాకు ఎంత తీసుకుంటే అంత మంచిది. నేను కరివేపాకు ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాగా ఒక 5 మినిట్స్ వరకు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుందాము. చింతపండు కూడా వేసుకొని కొంచెం దోరగా వేయించుకుందాము. ఇప్పుడు ఇవి అనేది మనకు పూర్తిగా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లగా చేసేసుకుందాము. చల్లగా అయినాక మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. ఎంత సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా పొడి చేసుకుందాం. ఇలా మెత్తగా అనేది మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాము. ఫ్రెండ్స్, మనకి ఇడ్లీలోకి కారపొడి అనేది రెడీ అయిపోయింది. ఇడ్లీలోకే కాదు, దోశలోకి, వేడి వేడి అన్నంలోకి కొంచెం కారపొడి నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. బాయ్ ఫ్రెండ్స్, ఇంకోసారి కొత్త వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను.